హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 7 కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఇఫ్ 1, 2, 4, y, x, 6 and 3, 5 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ టేకెన్ ఇన్ ఆర్డర్. ఇచ్చిన ఆర్డర్లోనే తీసుకోండి. ఫైండ్ x and y. ఇచ్చిన పాయింట్స్కి నేమింగ్ ఇచ్చుకుందాం. ఫస్ట్ లెట్ ఏ బి సి డి ఆర్ గివెన్ పాయింట్స్ ఆర్ ద vertices of a parallelogram ABCD. In parallelogram, diagonals bisect each other. Parallelogram properties లో diagonals bisect each other అనేది ఒక ప్రాపర్టీ. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. అంటే ఇక్కడ నేను ఒక parallelogram ని డ్రా చేశాను చూడండి. ఇక్కడ ఇవి ఏ సి అండ్ బీడీ అవి అనేవి డయాగ్నల్స్. ఈ రెండిటికి ఉన్న మిడ్ పాయింట్, ఈ రెండిటికి ఉన్న మిడ్ పాయింట్ అనేది ఈక్వల్ ఉంటుంది. వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఫార్ములా? x1 + x2/2 y1 + y2/2. సో వాటిని యూజ్ చేస్తే నాకు ఇక్కడ x1 x2లు ఎవరవుతారు? x, 6 అనేవి x1 y1లు, 1, 2 అనేవి x2 y2లు. వీటిని యూజ్ చేసి మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. x + 1/2, 6 + 2/2. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవి x2 y2లు, ఇక్కడ ఉన్నవి x1 y1లు. 4 + 3/2, నెక్స్ట్ y + 5/2. ఓకేనా? ఇప్పుడు x + 1/2, 8/2, 7/2, y + 5/2. బై కంపేరింగ్ x అండ్ y కోఆర్డినేట్స్, ఇది x కోఆర్డినేట్ అండ్ y కోఆర్డినేట్, వాటిని కంపేర్ చేసుకుంటే x + 1/2 = 7/2. 2 will be cancel. X + 1 = 7, x = 7 - 1, that means x = 6. Next 8/2 = y + 5/2. 2 will cancel. Y + 5 = 8, y = 8 - 5, y = 3. So therefore x = 6 and y = 3. Next question చూద్దాం. Show that the points are collinear. మనకి ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చి వాటిని కొలీనియర్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో మనం ఫస్ట్ లెట్ ఏబిసి ఇచ్చిన పాయింట్స్ని ఏబిసి అని నేమింగ్ ఇచ్చాము. ఇప్పుడు మనం కొలీనియర్ అని ప్రూవ్ చేయాలంటే మనకున్న కండిషన్ ఏంటి? ఏవైనా 2 పాయింట్స్ని యాడ్ చేస్తే థర్డ్ వన్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? ఏసీ = ఏబి + బీసీ. అవి ఇలానే అవ్వకర్లా. ఏబి = బీసీ + ఏసీ అయినా నో ప్రాబ్లం. ఓకేనా? ఏసీ = ఏబి + బీసీ. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 2 + y2 - y1 2. ఇప్పుడు నేను డిస్టెన్స్ ఏబీకి చేస్తున్నాను. సో అంటే ఏ అనేది నాకు ఇక్కడ x1 y1 అవుతుంది, బి అనేది x2 y2. 5 - 1 2 + 2 - -1 2 = 4² + 3². మేడం ప్లస్ ఎలా అయిపోయింది? ఇక్కడ 2 - ప్లస్, సో 2 + 1 = 3. ఓకేనా? 4² మీన్స్ 16, 3² మీన్స్ 9. √25 = 5 యూనిట్స్. నెక్స్ట్ బీసీ. సో మనం బీసీకి చేసినప్పుడు ఇక్కడ బి అనేది x1 y1 అవుతుంది, సి అనేది x2 y2 అవుతుంది. ఇక్కడ బి మనకి x2 y2 కదా, చేంజ్ చేసుకోవాలి, లేకపోతే మిస్టేక్ అయిపోతుంది. ఓకేనా? 5 - 9 2 + it's 2 - 5 2 = -4 2 + -3 2. -4 2 అంటే +16 + 9 = 25. Again 5 units. Next distance of AC = √1 - 9 2 + -1 - 5 2. That means -8 2 + -6 2 = √64 + 36. That means 100. √100 = 10. Here AC = AB + BC అని ప్రూవ్ చేయాలి మనం. 10 = 5 + 5. Therefore given points are collinear points. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు నేను చెప్పే సమ్స్ అర్థమవుతున్నాయి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ద x axis which is equidistant from the point 7, 6 and -3, 4. ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉంది, సంథింగ్ పి ఏదో ఒక పాయింట్ ఉంది. ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే ఉంది కాబట్టి పాయింట్ ఏంటి? x, 0. y కోఆర్డినేట్ అనేది 0 ఉంటుంది దానికి. సో మనం ఆ ఈక్వి డిస్టెన్స్లో అంటే ఏంటి? 7, 6 నుంచి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, -3, 4 నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇదేదో ఇక్కడ ఒక పాయింట్ పి, x, 0 తీసుకుంటే నేను అది ఇక్కడెక్కడో ఉన్న ఈ పాయింట్స్ ఇక్కడ. మేడం ఇలా ఎందుకు తీసుకుంటున్నారు? ఇక్కడ తీసుకోకూడదు, మనకి 2 కోఆర్డినేట్స్లు ఉన్నాయి కదమ్మా. ఇదేమో 7, 6, ఇదేదో -3, 4 ఇలా తీసుకుంటే అది ఎగ్జాక్ట్గా సేమ్ డిస్టెన్స్లో ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది ఏ తీసుకున్నాను అనుకో, ఏపీ = బీపీ. ఓకే, అర్థమైందా?
ఇది యాక్చువల్లీ మనం 4 క్వాడ్రంట్స్ డ్రా చేసి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ని తీసుకోవాలి. నేను మీకు అర్థం అవడం కోసం ఈజీగా సింపుల్గా ఇలా చెప్పేశాను. ఓకేనా? ఇప్పుడు లెట్ ఏ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి పాయింట్ ఏంటి? P of x, 0 ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ A 7, 6 అండ్ B the -3, 4. దట్ మీన్స్ AP ఈక్వల్ టు BP అంటే AP స్క్వేర్ ఈక్వల్ టు BP స్క్వేర్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? √ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఏపీ స్క్వేర్ తీసుకున్నాం అనుకో. ఎందుకు స్క్వేర్ చేస్తున్నాం మేడం? రూట్ క్యాన్సిల్ అవ్వడం కోసం స్క్వేర్ చేస్తున్నాం. ఓకేనా? √ఓవర్ 7 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 0 హోల్ స్క్వేర్. 7 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకున్నాం అనుకో. మనం ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ నాకు a వచ్చేసి 7, b వచ్చేసరికి x. 7 స్క్వేర్ ఎంత? 49 ప్లస్ b అంటే x కదా, x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 7 ఇంటూ x ప్లస్ 36. ఓకే, అండర్స్టూడ్? నెక్స్ట్ 49 ప్లస్ x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 36. x స్క్వేర్ మైనస్ 14x ఇవి రెండు యాడ్ చేస్తే ప్లస్ 85. నెక్స్ట్ బీపీ స్క్వేర్ చేద్దాం. చూడండి, బీపీ స్క్వేర్ ఈక్వల్ టు √ఓవర్ -3 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 0 హోల్ స్క్వేర్. -3 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇది 3 స్క్వేర్ ఎంత? 9x స్క్వేర్ ప్లస్ 2 3s 6 ఇంటూ x 6x ప్లస్ 16. ఇక్కడ ఫార్ములా ప్రకారం మైనస్ ఉండాలి కదా, -2ab కదా మన ఫార్ములా. -2 ఇంటూ -3 ఇంటూ బీకి కూడా మైనస్ ఉంది, ప్లస్ అయిపోయింది. ఓకేనా? x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 25. సో x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 25 ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 85 ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 25. x స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ ఉన్న 6xని 25ని ఇలా 6x వేరియబుల్ కదా, 6xని RHS నుంచి LHSకి మూవ్ చేద్దాం. -14x మైనస్ 6x ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ 25 ఉంది, 85 ఇటు వస్తే -85. -20x ఈక్వల్ టు -60. మైనస్ విల్ క్యాన్సిల్. 20x ఈక్వల్ టు 60, x ఈక్వల్ టు 60/20. దట్ మీన్స్ x ఈక్వల్ టు 3. దేర్ఫోర్ ఆ P అనే పాయింట్ ఏంటి? 3, 0. ఓకేనా? ఇంకా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే కనుక ప్లేలిస్ట్లో చూడండి. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.